ఒక కొత్త మళ్ళీ మరి ఈ ఉద్యమం ఎంతవరకు వెళ్తుందో తెలియదు కానీ ఇప్పుడు ఒకవైపు ఏమో కాక్రోచ్ ఉద్యమంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది అయింది. సరే, కాన్సిక్వెన్సెస్ మనం డిస్కస్ చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు E20 జనతా పార్టీ అని ఇంకో డిజిటల్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. గడ్కరీ గారిని అంటే బ్లెండెడ్ పెట్రోల్ E20 దీనివల్ల గగ్గోలు పెట్టేస్తున్నారండి. మా బైకులు పాడైపోతున్నాయి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని మేము కొనుక్కున్నాము, నీళ్లతో కలిపింది, అసలు ఎందుకు పని కాదు, ఖండం అయిపోతాయి వెహికల్స్ అన్ని కూడా, అతి దారుణంగా బలవంతంగా మా మీద ఇలా అమ్మకాలు చేస్తున్నారని చెప్పని నితిన్ గడ్కరీని ఇప్పుడు ఏం చేశారు. ఈ నితిన్ గడ్కరీ గురించి ఈ మధ్య ఒకటి సోషల్ మీడియాలో కూడా ఒక లేడీ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తా ఉంటే అతను మాట్లాడుతూ చివరికి ఏమన్నాడంటే, సరే ఇవన్నీ ఉంటాయి, సరే తలుచుకుంటే కోర్టుకి ఈడ్చి పరువు నష్టం దావా కూడా వేసేది ఉంటుంది తెలుసు కదా, ఆవిడని బెదిరించాడు. ఆయన బెదిరిస్తే ఆవిడ కూడా ఏం తగ్గల, అదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు యావత్ భారతదేశంలో యువత అంతా కూడా వాళ్ళ బైకులు పాడైపోతున్నాయి ఇథనాల్ పెట్రోల్తో, అంతకుముందు ఇది మిస్లీడ్ చేశారు అని చెప్తున్నారు. సో ఇది ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఇది గనక పెద్ద ఎత్తున ఉద్యమిస్తే మొట్టమొదటిసారిగా అమెరికాలో లాగా వినియోగదారుల హక్కుల ఉద్యమం కిందగా దీన్ని మనం పరిగణించవచ్చు. ఈ E20 జనతా అని దీన్ని ఎలా చూడాలంటారు చెప్పండి. అయితే ఇప్పుడు ఒకసారి గవర్నమెంట్ దీనికి కూడా 2.25 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారంటండి ఈ సోషల్ మీడియాకి E20 జనతా పార్టీకి. అయితే ఇక్కడ గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే ముడి చమురు దిగుమతులు తగ్గుతాయి, విదేశీ మార్గద్రవ్యం ఆదా అవుతుంది, రైతులకు అదనపు ఆదాయం వస్తుంది, కాలుష్యం తగ్గుతుంది, కర్బన ఉద్గారాలు తగ్గుతాయి, గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలకు ఉపయోగపడుతుంది ఈ ఇథనాల్ అనేటువంటిది. అయితే ఇంజన్ దెబ్బతింటుంది, మైలేజ్ తగ్గుతుంది, పికప్ తగ్గుతుంది అనేటువంటిది వినియోగదారుల యొక్క ఇది. కాబట్టి ఆటోమేటిక్ గా సార్ బీయింగ్ ఏ మెకానికల్ ఇంజనీర్ నేను ఒక మాట చెప్తాను సార్. నువ్వు డీజిల్ పెట్రోల్ నీ బండిలో పోసిన తర్వాత మోటార్ సైకిల్ అనుకోండి, కిక్ కొట్టిన వెంటనే బండి స్టార్ట్ కదండి. యాక్సిలరేటర్ నువ్వు రైడ్ చేయాలి, ఆటోమేటిక్గా తెలియకుండానే నేర్చుకున్న తర్వాత కిక్ యాక్సిలరేటర్ రెండు ఒకేసారి జరుగుతాయి. ఏం జరుగుతుంది అక్కడ, నీకు ఎయిర్ అండ్ ఆయిల్, అది వెదర్ ఇట్ ఈస్ డీజిల్ ఆర్ పెట్రోల్, ప్రాపర్ రేషియోలో ఒక చోట వచ్చినప్పుడు నువ్వు ఇచ్చినట్టు కిక్ దానికి ఏమవుతుందంటే నీకు స్మాల్ స్పార్క్ వచ్చేసి ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. ఇట్ క్రియేట్స్ సమ్ స్పార్క్. నువ్వు ఈ ఇథనాల్ ద్వారా అక్కడ ఏం జరుగుతుందంటే టోటల్గా ఇంజిన్ డిజైన్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతుంది. వాట్ వుడ్ బి ది కాస్ట్ ఆఫ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ద వెహికల్. నువ్వు దాని హార్స్ పవర్ని డిజైన్ చేస్తావు, నీకు ఎఫిషియన్సీ రాదు, నీకు మైలేజ్ రాదండి. రేపు మైలేజ్ రాకపోగా నీ ఇంజిన్ డిస్మాంటిల్ చేస్తే, పిల్లడు తీసుకెళ్లి రోడ్డు మీద మెకానిక్ ఇచ్చేస్తే మొత్తం దీని మీద కార్బన్ వచ్చి కూర్చుంటుంది. ఇంజిన్ మొత్తం నీకు మొత్తం తుప్పు పట్టిపోతుంది. నువ్వు వాడుతున్నటువంటి ఇథనాల్ నువ్వేదో చెప్తున్నావు ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ద పొల్యూషన్ అంటున్నావు. నో డౌట్ అనుకున్నావు, నీకు లేకపోతే క్రూడ్ ఆయిల్ మిక్సింగ్ లేదనుకుంటున్నావు, లేకపోతే కాస్ట్ అయింది అనుకుంటున్నావు. వీటి నువ్వు వాట్ ఈస్ యువర్ సైన్స్ హియర్? నీ ఇంజిన్ నువ్వు పాడు చేసే సైన్స్ అండ్ టెక్నాలజీ నువ్వు ఈ లిక్విడ్ రూపంలో వాడుతున్నావు అంటే ఇథనాల్ని, నీకు బండి దానికి పనికి వస్తుంది? బండి కాస్ట్ ఏమైనా తగ్గిందా? బండి కాస్ట్ పెరుగుతూ పోతూ ఉంది. బండి ఎఫిషియన్సీ ఏమైనా పెరిగిందా? నో. బండి డ్యామేజ్ డిప్రిషియేషన్ ఏమవుతుంది టోటల్ గా. నీ బండి సెకండ్ హ్యాండ్ కూడా ఎవరు కొనేది అవసరం లేదు, ఎందుకంటే బికాజ్ యువర్ ఇంజిన్ స్ట్రక్చర్ హ్యాస్ బిన్ డ్యామేజ్ లైక్ ఎనీథింగ్. నువ్వు మొత్తం నీ స్పేర్స్ అన్ని పోతాయి, లోపల ఉన్న గ్యాస్ కట్స్ పోతాయి, లోపల ఉంటే పిస్టన్ పోతుంది, పిస్టన్ కున్న ఓరింగ్స్ పోతాయి. నువ్వు ఇచ్చినటువంటి ఈ ప్రాపర్ రేషియో ఏదైతే ఉందో నీకు సరైన స్పార్క్ రాదు, బికాస్ దెర్ ఇస్ నో ఆయిల్, ప్రాపర్ ఆయిల్. ఇక్కడ వాటర్ లేకపోతే కార్బన్ కంటెంట్ ఏదో ఉండిపోతుంది. ఇది ఒక బండి నడిపేవాడికి లేకపోతే ఒక విద్యార్థికో తెలిసిన తర్వాత నష్టం జరిగిందని తెలిసిన తర్వాత ఖచ్చితంగా మూమెంట్ వస్తుంది సార్. మూమెంట్ వస్తే దీనికి బాధ్యత వహించాలి. ఇస్ నాట్ ద గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ? గవర్నమెంట్ లో మీరుంటే సరిపోతుందా? ఒక్క నిమిషం. ఇది తులసిరెడ్డి గారు ఒపీనియన్. తులసిరెడ్డి గారు అదేండి, ఇది కాదు వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఏదైనా ఒకటి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కొన్ని ప్రయోగాలు చేయాలి. ప్రయోగాలు చేసి ఇదిగో ఈ ప్రాతిపదిక ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అని చెప్పాలి. అసలు ఈ E20 విధానాన్ని ఏ ప్రాతిపదిక అమలు చేశారనేది ప్రజలకి తెలియజేయాలి. ఖచ్చితంగా మేమంతా కూడా తీవ్రంగా నష్టపోతున్నాం, లక్షల రూపాయలు, తర్వాత మాకు చాలా ఇన్కన్వీనియంట్గా ఉంది అని చెప్తున్నారు. సో దీన్ని ఎలా మరి ఏంటంటారు? ఇది మళ్ళీ మరొక ఉద్యమం కింద రూపుదాల్చే అవకాశం ఉందా?
అంటే ఇది నాణానికి బొమ్మ బొరుస ఉన్నట్లు, మరి నేను టెక్నికల్ మ్యాన్ కాదు కూడా చెప్పలేను, కానీ చదివిన దాని ప్రకారంగా మెరిట్స్ డిమెరిట్స్ రెండు చూపిస్తా ఉన్నారు. దీంట్లో వీళ్ళు కోరేది ఏమి, అటు 100% పెట్రోల్ ఉండేది పెట్టండి, ప్లస్ ఇది E20 ఉండేది రెండు పెట్టండి, ఏది అవసరమైతే ఏది ఉపయోగం ఉంటే వాళ్ళు వాడుకుంటారు అనేది. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి పూర్తిగా వద్దని చెప్పడం లేదు, ఈ యొక్క మూమెంట్ వాళ్ళు రెండు పెట్టండి, అది అవసరమైతే అది వాడుకుంటూ ఇది బుద్ధి పుట్టినది వాడుకుంటారు అంటున్నారు. అది కూడా మరి కాస్ట్ ఎఫెక్ట్ చూసినప్పుడు అది చేస్తే కన్నా మంచిదే. సరే, మీరు చెప్పినట్టు దీని మీద సుప్రీంకోర్టు కూడా కొంతమంది వెళ్ళారండి. ఇటు E20 పెట్టాలి, సుప్రీంకోర్టులో కూడా కొంతమంది పిటిషన్స్ ఫైల్ చేశారు. ఏమనంటే ఎథనాల్ లేని పెట్రోల్ కూడా అందుబాటులో ఉంచాలి, తర్వాత గవర్నమెంట్ డేటాని మొత్తం కూడా డిస్క్లోజ్ చేయాలని చెప్పి అనేది వాళ్ళ డిమాండ్. అది కూడా దాని మీద మాట్లాడలే. అదే ఆ డిమాండ్ వచ్చేసి కొంచెం రీజనబుల్ గా ఉంది, రెండు పెడితే ఏది బుద్ధి పడితే అది వాడుకుంటారు అనేది. సరే, ఇక్కడ వీళ్ళు దీనివల్ల అడ్వాంటేజ్ చెప్పే వాళ్ళు ఏమంటే కాలుష్యం తగ్గుతుంది, విదేశీ మార్గద్రవ్యం మనం 85% విదేశాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది, మన విదేశీ మార్గద్రవ్యం అంతా దానికే పోతా ఉంది, దానివల్ల మళ్ళీ ఒడిదుడుకులు వస్తున్నాయి, తర్వాత ఇది రైతులకు కొంత ఉపయోగపడుతుంది, తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగా రేజ్ అవుతుంది అనేది ఒక సైడ్ చెప్తున్నారు. ఇంకో సైడ్ వచ్చేసి దీనివల్ల మైలేజ్ తగ్గిపోతుంది, దాదాపు ఒక 2 to 3.5% మైలేజ్ తగ్గుతుంది అనేది ఒకటి. తర్వాత ఈ యొక్క ఇంజన్ దెబ్బతింటుంది అనేది ఒకటి. మూడవది వాటర్ ఎక్కువ, ఈ యొక్క చెరుకు మెయిన్ గా మొక్కజొన్నలో చెరుకు ఎక్కువ వాడతారు, చెరుకుకు వచ్చేసి వాటర్ ఎక్కువ కన్సంప్షన్ అవసరం ఉంది. దీనివల్ల వచ్చేసి భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉంది, మిగతా ఆహార ధాన్యాలు మిగతా ఉత్పత్తులు అనేది ఇంకొక సైడ్. మరి తర్వాత మెయింటెనెన్స్ ఖర్చులు ఎక్కువ ఉంటాయి అనేది ఒకటి. మెయింటెనెన్స్ ఖర్చులు ఎక్కువ ఉంటాయనో తక్కువ ఉంటాయనో, కొందరు ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు, కొందరు తక్కువ ఉంటాయని చెప్తున్నారు. కానీ ఇది ఓవరాల్ గా ఆ పక్క ఈ పక్క ఇది ఒక ప్రయోగాత్మక దశ కాబట్టి దీన్ని రెండు కంటిన్యూ చేసి దీన్ని ప్రయోగాత్మకంగా చూసి క్రమేణా వాళ్ళ భవిష్యత్తులో దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ప్రస్తుతానికి రెండు పెడితే బాగుంటుంది నా అభిప్రాయం. ప్రభాకర్ గారు కంక్లూజన్ లో అదే నితిన్ గడ్కరీకి సంబంధించినటువంటి చక్కెర పరిశ్రమలు ఏవో ఉన్నాయి, వాటిని సపోర్ట్ చేయడానికి ఇలాంటి ఒక వాళ్ళ అబ్బాయి అని చెప్తున్నారు. దీని మీద ఫైనల్ గా కంక్లూజన్. సో ఇది దిస్ ఇస్ నథింగ్ బట్ బై ప్రోడక్ట్ ఆఫ్ ఇథనాల్ అండి. ఈ బై ప్రోడక్ట్ ఆఫ్ ఇథనాల్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ లైక్ సంథింగ్ లైక్ ఏ డీజిల్ ఆర్ పెట్రోల్. ఓకే, సో తులసిరెడ్డి గారు చెప్పినట్టుగా దీనికి ల్యాబ్ టెస్ట్లు ఖచ్చితంగా జరిగి ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్, మన దేశంలో కన్నా ఇంకొక దేశంలో దీన్ని ఎక్కడో వాడుతుంటారు, ఆ దేశంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఇది ఇట్ ఈస్ నోవే రిలేటెడ్ టు ది యూత్ అండి. యూత్ కి లేదా స్టూడెంట్స్ కి రిలేటెడ్ కాదు ఇది. టోటల్ గా ఏ మిడిల్ మ్యాన్, ఏ కన్జ్యూమర్ ఈజ్ నార్మల్ గా మనకి గ్రామాల్లో ప్రతి వాడు ఇప్పుడు ఏంటంటే రైతు కూడా బైక్ వేసుకొని పోవటం, సైకిల్ బదులు బైక్ వేసుకొని పోవటం, లేకపోతే వ్యవసాయదారులు ప్రతి వాడు మోటార్ కూడా వాడుకునే దశలోకి ఈ బండి వచ్చేసింది. వచ్చిన తర్వాత అంటే ఎంత క్రిస్టల్ క్లియర్ గా దీన్ని జనం ముందు ఉంచాల్సినటువంటి ఒక న్యూ టెక్నాలజీ వచ్చినప్పుడు దాని మీద ఎడ్యుకేషన్ లేకుండా, దాని మీద అవేర్నెస్ లేకుండా జస్ట్ లైక్ దట్ నువ్వు పెట్రోల్ బంకుల్లో పెట్టి డీజిల్ పెట్టు, పెట్రోల్ పెట్టు, E20 పెట్టు అంటే కొంతకాలం తర్వాత ఏం చేస్తాడు తెలుసా? వాడు వచ్చేసరికి డీజిల్ ఉండదు, పెట్రోల్ ఉండదు, ఇన్వేరియబుల్ ఓన్లీ E20 ఈజ్ అవైలబుల్ అంటాడు. వాడు దేని కొట్టించుకుంటాడు? మనకు తెలీదా డిస్ఇన్వెస్ట్మెంట్ ఎలా జరుగుతుందో, ఎలా డిజాల్వ్ అవుతుంది? ఒకదాన్ని మూడు పెట్టేటప్పుడు మూడు పెడతాడు, కోర్టుకు చూపిస్తాడు, వాడు వచ్చేసి ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఎవడో ఒకటి వచ్చేసి తూనికలు కొలతలు వస్తాడు, చూపిస్తాడు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రాక్టికాలిటీ అన్ని మిస్ అయిపోతాయి. ఇది ఒకటే కనబడుద్ది. వచ్చిన తర్వాత నీకు ఇంజనీర్ కాక్రోచ్ జనతా పార్టీ లాగా ఇప్పుడు E20 జనతా పార్టీ అనేటువంటిది ఎలాంటి షేప్ తీసుకుంటుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చర్చలో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్ గారు, అలాగే తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూస్తున్నాం